దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ పై రగడ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో పేరు లేనంత మాత్రాన పౌరసత్వం రద్దు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘానికి కేవలం ఓటరు జాబితా నియంత్రణ అధికారం మాత్రమే ఉందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక ట్రైబ్యునల్స్ వారి అప్పీళ్లను తిరస్కరించిన తర్వాత ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాల కింద లభించే సంక్షేమ ప్రయోజనాలను నిలిపివేయకూడదని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ బి మోహన్లా ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. ఈ కేసులో విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియతో లక్షలాది మంది ఓట్లు తొలగించారని తృణమూల్ కాంగ్రెస్ తో పాటు పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీహార్ ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ అంశంపై క్లారిటీనిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తుంది. దీంట్లో ఈసీకి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటాయి, ఎలాంటివి ఉండవు, ఏం చెప్తుంది అసలు సుప్రీంకోర్టు? దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు చాలా కీలక విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎవరైనా ఓటు హక్కు కోల్పోతే అది పౌరసత్వం కోల్పోయినట్టు కాదు. ఎస్ఐఆర్ ముఖ్యంగా ఓటర్ల జాబితాలో పేరు లేనంత మాత్రాన మీరు భారత పౌరులు కాకుండా పోరు అన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరైతే ఓటు హక్కును కోల్పోయారో వారికి సంబంధించి దాఖలైన పిటిషన్కి సంబంధించి ప్రధానంగా ఓటు హక్కు కోల్పోయారు అని చెప్పి వారికి ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన పథకాలు, అన్నపూర్ణ పథకం సహా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి కూడా అక్కడ ప్రభుత్వం నిరాకరిస్తుంది. దీనికి సంబంధించి అప్పీలేట్ ట్రిబ్యునల్లో విచారణలు వేగవంతం చేయాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో సుమారు 34 లక్షల ఓటర్లకు సంబంధించి ఎవరైతే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయారు వారి అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ముందు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 38,000 వరకు మాత్రమే ఇటు ఈ అప్పీల్స్ క్లియర్ అవ్వడం జరిగింది. అందులో కూడా 70% మళ్ళీ తిరిగి అనుమతిస్తూ వారికి ఓటు హక్కు కల్పించాలని చెప్పి అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఇటు తీర్పునివ్వడం జరిగింది. పూర్తిగా ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయినందుకు ప్రభుత్వ పథకాలను ఇవ్వకుండా పీడిఎస్ సిస్టమ్స్ నుంచి వారిని తొలగించే ప్రక్రియ చేయడాన్ని కూడా సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన ఎన్నికల సంఘానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వాన్ని ధృవీకరించే అధికారం లేదు. అది కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు తొలగించబడి వారి యొక్క పౌరసత్వానికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే అది కూడా కేంద్ర హోంశాఖకి కేంద్ర ఎన్నికల సంఘం రిఫర్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. మరోసారి ముఖ్యంగా గతంలో బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన విచారణలో కూడా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా రూపొందే ఓటర్ల జాబితాలో ముఖ్యంగా ఎవరు ఉండాలి, ముఖ్యంగా వారు భారత గతంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నారా, వాళ్ళ పూర్తి వివరాలు ఓటర్ల జాబితా రూపొందించడానికి మాత్రమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ, కానీ పౌరసత్వ నిర్ధారణకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రామాణికం కాదు. దానికి సంబంధించిన అధికారాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి లేవు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ అప్పీలేట్ ట్రిబ్యునల్స్కి సంబంధించి కొంతమంది న్యాయవాదులు ముఖ్యంగా న్యాయమూర్తులు అందులో తక్కువగా ఉన్నారు. దాన్ని క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి నా పిటిషన్తో ఈరోజు దాఖలైన పిటిషన్ని కూడా జోడించడం జరిగింది. దేశ ప్రజలకైతే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు కోల్పోయినంత మాత్రాన భారత పౌరులు కాకుండా పోరు. పౌరసత్వాన్ని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. పౌరసత్వ చట్టాలకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. కానీ కేవలం ఓటర్ కార్డు ఓటు హక్కు పోయినంత మాత్రాన మీరు భారత పౌరులు కాకుండా పోరు. అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు
పథకాలు ఇవేవి కూడా వెంటనే తొలగించడానికి కూడా వీల్లేదన్న సంకేతాన్ని అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఎన్నికల సంఘం యొక్క అధికారాలు పరిమితం కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి. సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త, ప్రభుత్వంపై దూకుడుగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ కి కాస్త అడ్డంకులు ఎదురైనా ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. నిరుద్యోగుల సమస్యల ఎజెండాగా కొత్త పోరాటానికి శ్రీకారం చుడుతున్న గులాబీ దళం ఈ నెల 18న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది హైకోర్టు. హైవేలు బ్లాక్ చేయకూడదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించింది. ఓవైపు ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న బీఆర్ఎస్ వర్గాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ యువ సదస్సుకు భయపడుతున్న ప్రభుత్వం అడుగడునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలీసులు పెట్టిన అన్ని షరతులకు అంగీకరించినా కావాలనే పర్మిషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నిజం వైపే నిలబడిందన్న ఆయన బీఆర్ఎస్ సదస్సుకు తెలంగాణ యువత భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్లోలం సృష్టించే మాటలు మాట్లాడే సంస్కృతి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తప్ప భారత రాష్ట్ర సమితికి లేదు. ఇదే విషయాన్ని మా న్యాయవాదులు గౌరవ కోర్టు ముందర పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఒకవైపు ఇది భారత రాష్ట్ర సమితి యువ సంగ్రామ సదస్సు అయితే నిరుద్యోగ జేఏసీ మీద అనవసరమైన అభండాలేసి తెలంగాణ ఉద్యమం కోసం మరి ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ మీద అభండాలేసి మళ్ళీ న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆయన కూడా మరి గౌరవ హైకోర్టు నిజం వైపే నిలబడ్డది, న్యాయం వైపే నిలబడ్డది, ధర్మం వైపే నిలబడ్డది, మరి ముఖ్యంగా రాజ్యాంగం వైపే నిలబడ్డది. మరి హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం. ఇక సభకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయా? పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, ఫైనల్ గా పర్మిషన్ అయితే వచ్చింది, బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఇక సభలో ఎలాంటి విషయాలు ప్రస్తావించబోతున్నారు? కాంగ్రెస్ ని టార్గెట్ చేయబోతున్నారా? నేతలు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం రేపు ఎక్కడైతే సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సు జరుగుతుందో ఆ ప్రాంగణంలో మొత్తం కూడా ఇక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి. సో కొంత ఉత్కంఠ నెలకొంది. ఈరోజు వరకు కూడా ఈరోజు ఉదయం వరకు కూడా పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ లేకపోవడం, ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వెంటనే హైకోర్టుని ఆశ్రయించింది. సో హైకోర్టు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఇరు వాదనలు, ఇటు ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ తరఫున ఇద్దరు అడ్వకేట్స్ వాదనలు విన్న హైకోర్టు ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతిని ఈ సభకి ఇచ్చింది. సో ఒకసారి మనం సభాస్థలి దగ్గర ఉన్నాం, చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ జరుగుతున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా దాదాపు 20,000 మంది ఇటు నిరుద్యోగులు, విద్యార్థులు, యువత అందరూ కూడా ఈ సభకి వచ్చే విధంగా వస్తారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తుంది. దానికి అనుగుణంగా ఇటు పూర్తిగా ఇక్కడ సభ దగ్గర ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు ఈ సభకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో చూసుకోవచ్చు, డయాస్ పైన ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఒక పూర్తి స్థాయిలో ఒక డయాస్ ముందు దాకా వేసారు. అంటే కేటీఆర్ నడుచుకుంటూ ముందు దాకా, అంటే ఆల్మోస్ట్ ఏదైతే ఇప్పుడు ఈ టెంట్ వేశారో ఈ భారీ టెంట్ ఇక్కడ ఈ మధ్య దాకా వచ్చేదాకా కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ మధ్య వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఉంది. మొన్నటిదాకా ఇటు ప్రాజెక్టులు, కాళేశ్వరం నీళ్ళ విషయంలో టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించి ఇటు ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే గ్రౌండ్లో ఇక్కడే కాంగ్రెస్ సభ పెట్టి యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. కాబట్టి అదే వేదిక, అదే ప్లేస్ మీద నుంచే కాంగ్రెస్ పార్టీ యువతకి ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదని చెప్పాలనుకున్నది బీఆర్ఎస్ ఉద్దేశంగా తెలుస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ సభ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో జాబ్ డిక్లరేషన్కి సంబంధించి ఇటు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు తాము కల్పిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా కల్పించలేదంటూ చెప్తున్నారు. దాన్ని వేదికగా చేసుకొని ఇటు నిరుద్యోగ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, మొత్తం ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ మీద మరొకసారి విమర్శనాలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికైతే ఇందాకదాకా కొంత టెన్షన్ ఉంది, రేపు సభ ఉంటుందా ఉండదా అన్న కోణంలో కొంత చర్చ జరిగింది. కానీ ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి హైకోర్టు ఇచ్చింది. ఎక్కడ హైవేలు బ్లాక్ చేయొద్దు,
అంటూ చెప్పుకొచ్చింది. దాంతోపాటు సీసీ కెమెరాలు అంటే బీఆర్ఎస్ నేతలు ఉదయం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. గత 15 రోజుల నుంచి ఇటు పోలీసులకి అప్లికేషన్ పెట్టాము, అనేకసార్లు అడిగాము, కానీ వాళ్ళు అడిగిన అన్నీ కూడా సీసీ కెమెరాలు కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా తాము లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాము అంటూ కూడా చెప్పుకొచ్చారు. కలెక్టర్తో పాటు స్పోర్ట్స్ అథారిటీకి చెల్లించాల్సిన ఫీజు కూడా చెల్లించాం, కానీ ఎక్కడా కూడా స్పష్టమైన రోజు తాత్సారం చేస్తుంది. తీరా రేపు సభ ఉంది, ఇప్పటికి కూడా ఇంకా కన్ఫర్మేషన్ చెప్పలేదు కాబట్టే తాము హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చినట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు మాత్రం పూర్తిగా ఈ సభకు సంబంధించి 20,000 మంది వచ్చే విధంగా అయితే సభకు వస్తారంటూ కూడా బీఆర్ఎస్ అంచనా వేసింది. అందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇక డాన్సర్స్ అసోసియేషన్ లో డిష్యూం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 2 వర్గాల మధ్య రగులుతున్న ఈ రచ్చ రోజుకో మలుపు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. లేటెస్ట్ గా ఈ వ్యవహారం ఫెడరేషన్ వర్సెస్ డాన్సర్స్ అసోసియేషన్ గా మారింది. గొడవని సద్దుమణిగించేందుకు రంగంలోకి దిగిన ఫెడరేషన్ నేతలు ఇటీవలే పలు దఫాలు అసోసియేషన్ సభ్యుల్ని పిలిచి మాట్లాడారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఫెడరేషన్ జోక్యాన్ని అసోసియేషన్ కి మింగుడు పడడం లేదని తెలుస్తోంది. ఇక రాజీనామా చేసిన సభ్యుల స్థానంలో ఉప ఎన్నికలు నిర్వహించాలని డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత నోటిఫికేషన్ జారీ చేయడం ఈ ఇష్యూలో కొత్త పరిణామం. దీంతో ఆదివారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలపెట్టిన జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోందా లేదా అనేది సందిగ్ధంలో మారింది. ఈ మీటింగ్ లో ఎంతమంది సభ్యులు పాల్గొంటారనేది కూడా కీలకంగా మారింది. ఒకవేళ మీటింగ్ జరిగితే బై ఎలక్షన్స్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, ఒక పక్కన ఫెడరేషన్ ఏమో సండే మీటింగ్ అని చెప్తోంది, ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురావడం కోసం. మరోపక్క సుమలత ఈ టైంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఈ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడనుందా? మరి ఆదివారం మీటింగ్ పై ఒక క్లారిటీ వచ్చిందా? గత 5 రోజుల నుంచి డాన్సర్స్ అసోసియేషన్లో జరుగుతున్న ట్విస్టులు చాలా ఉన్నాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్ జరుగుతూ ఉంది. ఎంతసేపటికి డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత రిజైన్ చేసిన 10 పోస్టులకి బై ఎలక్షన్ నిర్వహించాలనే పట్టు మీద ఉన్నారు. ఆ పట్టు నిలుపుకోవడం కోసమే తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 20వ తారీఖు నామినేషన్ స్వీకరణ, 22వ తారీఖు ఉపసంహరణ, 26వ తారీఖు పోలింగ్. అయితే ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ని ఫిలిం ఫెడరేషన్ నాయకులు ఎలా చూస్తారు, ఆ కమిటీ ఎలా చూస్తుంది? ఎందుకంటే ఫిలిం ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం ఈ కమిటీలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురిని విడివిడిగా కలిసి చర్చించిన పిదప రేపు ఆదివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని సూచించింది. ఆ జనరల్ బాడీ సమావేశం ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగాలని ఆ అసోసియేషన్కి ఒక లెటర్ కూడా విడుదల చేసింది. అయితే ఆ అసోసియేషన్ కార్యకలాపాలలో ఫెడరేషన్ కల్పించుకోవటము అంగీకరించని సుమలత నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ ఎలక్షన్లు జరుగుతాయా జరగవా అనేది చాలా ఉత్కంఠ రేకున్న అంశం. ఎందుకు అంటే రేపు జరిగే ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశం పూర్తి స్థాయిలో జరుగుతుందా జరగదా, జరిగితే ఎంతమంది సభ్యులు వస్తారు, ఎంతమంది సభ్యులు ఫెడరేషన్కి మద్దతుగా నిలుస్తారనేది ఒక ఊహాగానమైతే, రాకుండా అసోసియేషన్కి మాత్రమే సంఘటితంగా ఉండే సభ్యులు ఎంతమంది ఉంటారనేది ఒక క్లారిఫికేషన్. ఈ రెండు జరిగిన పిదప నెక్స్ట్ అసలు అసోసియేషన్లో ఉన్న మిగిలిన సభ్యులు ఎలక్షన్లు సుజావుగా సాగడానికి సహకరిస్తారా, లేదంటే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారా అనేది కూడా మరొక కీలకమైన అంశం. ఈ రెండు పరిణామాలని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఫిలిం ఫెడరేషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దాని నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఇండస్ట్రీ చాలా ఆసక్తికరంగా గమనిస్తున్న అంశం. ఏది ఏమైనా ఫిలిం ఫెడరేషన్ చెప్తున్న మాట ఒకటే, సినిమాలకు సంబంధించి నిర్మాతలకు కానీ షూటింగ్లకు కానీ ఎలాంటి ఆటంకాలు జరిగే విధంగా ఫిలిం ఫెడరేషన్ వ్యవహరించదు. ఇది 24 క్రాఫ్ట్లో జరుగుతున్న ఒక అంతర్గత సమస్య. ఒక అసోసియేషన్ని ఒక ఘాటిలో పెట్టడానికి మేము చేస్తున్న చర్యలుగానే చెప్తూ ఉన్నారు. చూడాలి మరి రేపు ఆదివారం జరగబోయే సమావేశం ఏ మేరకు జరుగుతుంది, దాని తర్వాత ఎలక్షన్లు సుజావుగా సాగుతాయా, ఎలక్షన్లపై స్టే కొనసాగుతుందా, ఈ నెక్స్ట్ మూవ్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏం మూవ్ తీసుకుంటారు, ఇవన్నీ గమనించాల్సిన అంశం. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన చాలా మేజర్ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.
కమింగ్ టు 4th న్యూస్. జూలై 18 అంటే రేపే. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తేదీ ఇది. ఎన్టీఆర్ స్ఫూర్తితో 100 కోట్లతో సామాజిక సేవ చేద్దామంటూ ఇటీవల రా ఎన్టీఆర్ సంస్థ తరపు విడుదలైన పోస్టర్స్ సంచలనం రేపుతోంది. ఈ నెల 18న తిరుపతిలోని ఒక హోటల్లో ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన రా ఎన్టీఆర్ నిర్వాహకుడు సాయి రూప్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఓ వర్గం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ఇప్పటికీ ఈ ఇష్యూలో 2 వర్గాలు పరస్పరం పోలీసులకి కంప్లైంట్ చేసుకున్నాయి. రా ఎన్టీఆర్ మీటింగ్ కి తమకి ఎటువంటి సంబంధం లేదని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. దీంతో ఈ మీటింగ్ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. రేపటి రా ఎన్టీఆర్ ఊరువాడ కార్యక్రమంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ముందుగా ఓకే చెప్పిన హోటల్ నిర్వాహకులు ఇప్పుడు డైలమాల్లో పడ్డట్టుగా తెలుస్తోంది. 4 రోజులుగా ముదిరిన ఫ్యాన్స్ వారితో హోటల్ నిర్వాహకులు సందిగ్ధంలో పడిపోయారు. సెక్యూరిటీ సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫ్యాన్స్ క్లబ్ హోటల్ నిర్వాహకుల కంప్లైంట్తో ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులు యాక్ట్ 30 అమల్లో ఉండటంతో అనుమతిపై క్లారిటీ ఇవ్వలేదు లోకల్ పోలీసులు. అయితే ఊరువాడ ప్రోగ్రాం విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అంటున్నటువంటి రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ సాయి రూప్ పోలీసులు హోటల్ తాజ్ లో పర్మిషన్ నిరాకరిస్తే వేరే ఎక్కడైనా మీటింగ్ పెడతాం తప్ప వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం మరింత సస్పెన్స్ కి దారితీసింది. ఒక లాస్ట్ మినిట్ ఏమైనా చేంజెస్ వచ్చి మాకు ఎలాంటి ఆర్డర్స్ కానీ ఏమైనా లా అండ్ ఆర్డర్ నుంచి అని వస్తే మటుకు విల్ షిఫ్ట్ ద ప్లేస్ టు సమ్ అదర్ ప్లేస్ లైక్ అది ప్రెస్ క్లబ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. బట్ మేము వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఇది నిర్వహించాలని మేము అనుకున్నాము. ఏ ఫాల్స్ ఎజెండాలు మాకు లేవు కాబట్టి మేము యథావిధిగా మేము వెళ్తాం సార్. తాజ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఏంటంటే సోషల్ మీడియాలో జరిగే కథనాలను చూసి వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. మేము చెప్పాం మా సైడ్ నుంచి మాకు ఎటువంటి వాళ్ళు రారు, ఇక్కడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు అంత అనుమానాలు ఉంటే మీరు పర్మిషన్స్ పెట్టుకోండి, ఎస్పీ గారితో మాట్లాడు. ఊరువాడ కార్యక్రమం ఉంటుందా ఉండదా పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రేపు ఈ ప్రోగ్రామ్ ఉండే ఛాన్సెస్ ఎంత మేర కనిపిస్తున్నాయి? లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కువగా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు కూడా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరువాడ కార్యక్రమం నిర్వహిస్తుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పోలీసుల వైపు నుంచి క్లారిటీ రాకపోయినా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతినిధులు మాత్రం ఖచ్చితంగా తాజ్ హోటల్లోనే తమ కార్యక్రమం ముందు అనుకున్న వేదికగానే కొనసాగుతుంది. ఒకవేళ అక్కడ పోలీసులు ఏదైనా అబ్జెక్షన్ చెప్తే కానీ లేదంటే హోటల్ యాజమాన్యం నిరాకరిస్తే వేదికను మరోసారికి మార్చుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు తాము చేపట్టబోయే కార్యక్రమము, తాము చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి, ఊరువాడ కార్యక్రమానికి సంబంధించినటువంటి సేవా యజ్ఞం ఏ విధంగా ఉండబోతుంది, ఆ విధి విధానాలు కానీ లేదంటే 100 కోట్ల ఫండింగ్ విధానం కానీ ఏ రకంగా రాబోతుందన్న అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పేసి ఇప్పటికే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించిన ప్రతినిధి సాయి రూప్ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఈ వ్యవహారంపై 2 రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తంగా పోలీసులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పటికే హీరోని అప్రతిష్ట పాలు చేయడము, అట్లాగే రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధం లేదు అని స్పష్టంగా అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత కూడా హీరో పేరును వాడుకుంటున్నారు కాబట్టి ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం పోలీసులపైన ఉందని ఫిర్యాదు చేసినటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తంగా ఈ వ్యవహారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే తాజ్ హోటల్ యాజమాన్యం కూడా ఒక ఫిర్యాదు చేసింది. ప్రధానంగా రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించిన శాంతి భద్రత సమస్య కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైనా తలెత్తితే తమకు రక్షణ కల్పించాలి, అంటే ఏదైనా ఫర్నిచర్ ధ్వంసం కానీ లేదంటే దాడులు కొనసాగే అవకాశం కానీ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు హోటల్ దగ్గరికి వస్తే కానీ ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో పోలీసులు రక్షణ కల్పించాలని సెక్యూరిటీ మేనేజర్ ఇప్పటికే తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాబట్టి తిరుపతి పోలీసులు అసలు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఇలాంటి సమావేశం జరిగితే పెద్ద ఎత్తున మాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా యాక్షన్లోకి దిగాల్సింది పోలీసులే. కాబట్టి పోలీసులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటివరకు కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. మరి కాసేపట్లో పోలీసులు ఏదైనా తన నిర్ణయాన్ని ప్రకటిస్తే మాత్రము వేదిక మారే అవకాశం ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికే తాము మీడియాను అడ్రస్ చేయబోతున్నాం, ఒక 100 మందితో ఒక క్లోజ్డ్ రూమ్లోనే తమ సమావేశం ఉంటుంది. కాబట్టి దానికి పోలీసుల అనుమతి నేను నిరాకరించడం అనేది సరైనది కాదు. ఇప్పటికే మీ పోలీసులు కూడా విజ్ఞప్తి చేశామని రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్తున్న పరిస్థితిలో మళ్ళీ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే చెప్పినటువంటి విధంగానే కార్యక్రమం జరిపితే పోలీసులు ఏ రకంగా దీన్ని నిలువరించే ప్రయత్నం చేస్తారు, శాంతి భద్రతల విషయంలో ముందుకెళ్ళి పూర్తిగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోమని చెప్తారా, లేదంటే ఏదైతే హోటల్లో
జరుపుకోకుండా ప్రెస్ క్లబ్ మరో వేదికతోనూ ఎంచుకోవాలని చెప్తారా? ఒకవేళ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు కాబట్టి ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగితే రేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రకంగా ఈ ప్రెస్ మీట్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి రేపు ఉండే అవకాశం ఉందని స్పష్టంగా మనకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే రేపు ఏం జరగబోతోంది, పోలీసులు ఏ రకంగా యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారు మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా పోలీసుల నుంచి ఏ రకమైనటువంటి సమాచారం రాకపోయినా నిర్వాహకులు మాత్రము చాలా స్పష్టంగానే రేపు కార్యక్రమం ఉంటుంది అని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మొత్తంగా ఈ వ్యవహారాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. రేపు ఏమి జరిగినా అడ్డుకోవడానికి, లేదు అంటే సేవా కార్యక్రమం చెప్పుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి ఊరికే మౌనంగా ఉంటారా, లేదంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారా, వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రాజు. ఇక యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసులో రావణ్ ను 15 రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గన్నవరం పోలీసులు. 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇటీవలే పిటిషన్ దాఖలు చేసి విత్డ్రా చేసుకున్న పోలీసులు ఇప్పుడు మరోసారి 15 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కస్టడీ పిటిషన్లో సంచలన విషయాలు బయటపెట్టారు. బెంగుళూరు, హైదరాబాద్ కేంద్రంగా రావణ్, గమన, ఇంద్రసేన నాయుడు కలిసి పలు డిజిటల్ కార్యకలాపాలను నడిపినట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరులో మొబైల్స్, ల్యాప్టాప్ సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ స్టోరేజ్ పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రావణ్ వెనుక కొందరు కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని, ఆర్థిక లావాదేవీలు, నిధులు వంటి కీలక వివరాలు సేకరించామని పోలీసులు తమ కస్టడీ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన పలువురితోనూ రావణ్ సంప్రదింపులు జరిపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, పోలీసులు చెప్తున్నట్లు ఆ కీలక ఆధారాలు ఏంటి, రావణ్ వెనుకున్న కీలక వ్యక్తులెవరు, డిజిటల్ కార్యకలాపాలేంటి, అలానే మావోయిస్టులకి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఇప్పటికే రావణ్ ఉప యాక్ట్లో అరెస్ట్ అయ్యారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో రావణ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక విషయాలు తమ విచారణలో వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటుగా తమ సోదాల్లో కూడా కీలకమైనటువంటి అంశాలను గుర్తించామంటూ కూడా కస్టడీ పిటిషన్లు పెట్టిన మొదట 10 రోజుల కస్టడీకి కోరారు, దాన్ని విత్డ్రా చేసుకున్నారు. 15 రోజుల పాటు మరోసారి ఇటు కస్టడీకి అనుమతి వాళ్ళని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లోనే పలు అంశాలను ప్రస్తావించారు. ఇటు అవసరమైతే రావణ్ హైదరాబాద్, బెంగళూరు తీసుకొని వెళ్ళి విచారించవలసి ఉంది. అక్కడి నుంచి కొంతమంది వ్యక్తుల ప్రమేయంతో రావణ్ ఈ మొత్తం వ్యవహారాన్ని తెర ముందు ఉండి నడిపిస్తున్నారు. తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తుల పాత్ర కూడా తెలియాల్సి ఉంది కాబట్టే కస్టడీ కోరుతామంటూ కూడా ఇటు పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పెట్టినారు. వారితో పాటుగా రావణ్కు ప్రస్తుతం సహకరిస్తున్నటువంటి గమన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి సీఈఓగా ఉన్నారు ఆమెతో పాటుగా ఇప్పుడు రావణ్ నిర్వహిస్తున్నటువంటి స్టూడియో కావచ్చు, ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఇంద్రసేన నాయుడు ఉన్నారో అతను కూడా ప్రస్తుతం గన్నవరం డిఎస్పీ ఈరోజు విచారిస్తూ ఉన్నారు. వారి నుంచి కూడా వివరాలు రాబడుతున్నారు. అసలు వీరికి రావణ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆర్థిక లావాదేవీలు ఏంటి, అసలు రావణ్కి ఇటు గమనకు మధ్య ఉన్నటువంటి పరిచయం ఎట్లా, ఇంద్రసేన నాయుడు గమనకి సంబంధించి పరిచయాలు ఎట్లా, వీరు ఏ విధంగా ఈ మొత్తం నెట్వర్క్ని విస్తరించారు. అంటే ఈ కస్టడీ పిటిషన్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. అందులో ఒకటి రావణ్ వెనుక చాలా కీలకమైనటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కంటెంట్ సపోర్ట్ ఉంది, అలాగే ఒక లెటర్ అంటే ఈ మావోయిస్ట్కి సంబంధించిన లిటరేచర్ని తాము స్వాధీనం చేసుకున్నాము. సో అందులో భాగంగానే రావణ్ వ్యవహారం అంతా కూడా వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి దాడి భవిష్యత్తులో దేశ సమగ్రతకు ముఖ్యంగా భంగం వాటిల్లేటటువంటి పరిస్థితి ఉంది. ఈయన ప్రేరణల ద్వారా మరికొంతమందిని ఏవైతే ఈ కార్యకలాపాలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేశాం. బట్ ఈ కేసులో వాస్తవాలు తెలియాలి అంటే కనుక రావణ్ కస్టడీలో తీసుకోవాల్సి ఉందంటూ కూడా అందరూ కూడా పేర్కొన్నారు. అసలు రావణ్ వెనుకున్నది ఎవరు, రావణ్ నడిపిస్తున్నది ఎవరు, అతని ద్వారా ఈ నిధులు సమకూరే ప్రయత్నం చేస్తుంది ఎవరు, ఆఫీస్ కార్యకలాపాలను విస్తరించడానికి కోసం ఆర్థికంగా సహకరించింది ఎవరు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. అయితే యూట్యూబర్ రావణ్ వ్యవహారం పైన ప్రస్తుతం ఇప్పటికే రాజకీయ ప్రకంపన కూడా సృష్టిస్తోంది. అతని పైన ఉప యాక్ట్ ప్రయోగించడాన్ని చాలా పెద్ద ఎత్తున అంటే రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తాము ఎక్కడ కూడా సమర్థించడం లేదు, కానీ ఉప యాక్ట్ను దుర్వినియోగం చేశారంటూ కూడా రాజకీయ పార్టీలు మొత్తం ముప్పేట ఇటు అధికార పార్టీ పైన దాడి చేస్తున్నామని ఇప్పటికే వామపక్షాలతో పాటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కూడా న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఒకవైపు ఆయన కస్టడీకి సంబంధించినటువంటి అంశంలో అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో ఏ రకమైనటువంటి నిర్ణయం కోర్టు తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సింది. ఇప్పటికే అతనికి సహకరిస్తున్నటువంటి గమన, ఇంద్రసేన నాయుడు కూడా ప్రస్తుతం ఈరోజు పోలీసులు విచారిస్తున్నారు. సో విచారణ తర్వాత వారిపైన కూడా చర్యలకైతే సిద్ధమవుతున్నారు.